హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు మానిటైజ్ కాలేదు రీజన్ వీడియో పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు మెయిన్ రీజన్ ఏంటి అండ్ దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అన్ఫార్చునేట్లీ యువర్ ఛానల్ వాజంట్ అప్రూవ్డ్ ఫర్ మానిటైజేషన్ అని ఇక్కడ ఉంది కదా. యూట్యూబ్ వాళ్ళు నాకు కొన్ని రీజన్స్ ఇచ్చారు. ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్, నా ఛానల్లో లాంగ్ బ్యాక్ నేను కొన్ని సాంగ్స్ అలాంటి వీడియోస్ పోస్ట్ చేసినాను. మేబీ అందుకోసమే వాళ్ళు నా ఛానల్ని మానిటైజ్ చేయలేదనుకుంటా. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏవైతే పోస్ట్ చేయొద్దో అవి డోంట్ కింద ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఈస్ నాట్ అలౌడ్ టు మానిటైజ్: షార్ట్ వీడియోస్ యూ కంపైల్డ్ ఫ్రమ్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్, వేరే వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్స్ నుంచి షార్ట్ వీడియోస్ అవి తీసుకొని పోస్ట్ చేస్తే మానిటైజ్ కాదు, ఇది ఒక రీజన్. కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్, వేరే వాళ్ళ సాంగ్స్ వాళ్ళ పర్మిషన్ ఉన్నా కూడా మనం పోస్ట్ చేయొద్దంట. ఇంకా క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షో, అది కూడా అప్లోడ్ చేయొద్దంట. కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్ బై అదర్ క్రియేటర్స్, వేరే వాళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్, ఆ కంటెంట్ వేరే వాళ్ళు చాలా టైమ్స్ పోస్ట్ చేసుకున్న అలాంటి కంటెంట్ కూడా మనం పోస్ట్ చేయొద్దు. ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్, ఈవెన్ మనకు పర్మిషన్ ఉన్నా కూడా వేరే వాళ్ళ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయొద్దంట. నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇలాంటి వీడియోస్ ఉన్నాయి. అవి నాకు తెలియక ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోస్ అవి. అవి ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, నా ఛానల్ మానిటైజ్ కాకుండా చేస్తున్నాయి. సో అవేంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీడియో ఉంది. ఇది ఒక మూవీ సాంగ్. లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేసిన సాంగ్. మేబీ దీనివల్ల నా ఛానల్ మానిటైజ్ కాలేదనుకుంటా. సో నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను. ఒక వీడియోని డిలీట్ చేయాలంటే ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి ఇక్కడ ఆప్షన్స్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్, డిలీట్, ప్రమోట్, ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ డిలీటింగ్ ఇస్ పర్మనెంట్ అండ్ కెనాట్ బి అన్డన్, అంటే ఒక్కసారి డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ రాదు. సో ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఫర్ ఎవర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ వీడియో అనేది నా యూట్యూబ్ ఛానల్ నుంచి పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. అలా నా దగ్గర ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఇంకొక సాంగ్ వచ్చేసి ఏం సందేహం లేదు సాంగ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ సాంగ్ కూడా ఒక మూవీ, తెలుగు మూవీ సాంగ్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి నేను ఈ వీడియోని ఫర్ ఎవర్ నా యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ డిలీట్ ఫర్ ఎవర్. నెక్స్ట్ సాంగ్ ఇంకొక తెలుగు మూవీ సాంగ్ ఉంది, అది ఓపెన్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్లో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది నా ఛానల్ నుంచి పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. క్లిక్ ఆన్ డిలీట్ ఫర్ ఎవర్. ఓకే, 3 సాంగ్స్ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇంకొక సాంగ్ వచ్చేసి తెలంగాణ బతుకమ్మ సాంగ్. ఈ సాంగ్ కూడా మనం డిలీట్ చేద్దాం. అంటే ఇట్లా వేరే వాళ్ళ కంటెంట్, సాంగ్స్, కాపీరైట్ సాంగ్స్ ఇలా మనం అప్లోడ్ చేసుకుంటే మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఛానల్ అనేది మానిటైజ్ కాదు. అలాంటి సాంగ్స్ అన్ని నేను డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు.
ఇట్లా మనకి కాపీరైట్ ఉన్న సాంగ్స్ అన్ని వీడియోస్ అన్నీ ఇలా మనం డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత కూడా నాకు వెంటనే ఛానల్ అనేది మానిటైజ్ అయిపోదు. ఇక్కడ టైం ఇచ్చారు చూడండి. యూ కెన్ రీఅప్లై స్టార్టింగ్ ఆగస్ట్ 14, 2024. నేను నిన్న అప్లై చేసిన. నాకు వాళ్ళు టైమ్ ఆగస్ట్ 14 అంటే 3 months. నేను 3 months తర్వాతనే మళ్ళీ రీఅప్లై చేస్తాను. సో అప్పటి వరకు నాకు ఛాన్స్ లేదు. సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే వేరే వాళ్ళ కంటెంట్, షార్ట్ వీడియోస్, ఇంకా సాంగ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేయకండి. మీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఇక్కడ 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. బట్ నాది కాపీరైట్ కంటెంట్, అన్ని సాంగ్స్ వేరే వాళ్ళ సాంగ్స్ లాంగ్ బ్యాక్ అప్లోడ్ చేసినందుకు నా ఛానల్ అనేది మానిటైజ్ అప్లోడ్ కాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.